ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం జనవరి నెల సనాతన సారథిలో శ్రీ ఏ వెంకటరావు గారి వ్యాస రచన శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. సాయిరామ్. జీవిత ధ్యేయం ఏది? జీవితం అంటే ఇలపై ఉద్దేశరహితమైన మజిలీ మాత్రమేనా? ఉయ్యల నుండి వల్లకాడు దాకా మనము నూరు లేని పశువు రీతిలో నిర్దాక్షిణ్యముగా తమరపడుతున్నామా? ఈ పయనం ఎటువంటిది? సౌఖ్యములను మెరుపులు తళుకుమని అప్పుడప్పుడు మాత్రము కనపడు అజ్ఞానాంధకార గుహలో కంటి నీళ్ల ధారలతో జీవిత ప్రయాణము గడిచిపోతున్నదే. ఏదో తెలియని శక్తి మనల్ని చూసుకొని పోతున్నట్లు అగుపడుతున్నదే. ప్రతి వైపు నుండి పరిమితులు మనల్ని బంధించినట్లుగా తోచుతున్నది. ఆలోచించు ప్రతి వానికి ఈ పరిస్థితులు సహజమైన బాధను కల్పించుతున్నవి. సహృదయులారా, వీట్లను ఇటువంటి సమస్యలను పరిష్కరించుకొనవలెనన్న శాంతి జ్ఞానము అందించుటకు సిద్ధముగా పుట్టపత్తులు ఉన్న సమర్థ శ్రీ సద్గురును ఆశ్రయింపుడు. శ్రీవారిని దర్శించి సంభాషణ ఆలగించి స్వామి కార్యాచరణ విధానమే సర్వులను ఆదర్శనీయమనేటువంటి జీవిత విధానము సత్యమును బోధించున్నారని అవగాహన చేసుకొనుడు. స్వామి ప్రతి చర్యలను నిదర్శనముగా ప్రకటితమవుతున్నదన్న దయను ఓర్మిని జాగురగతో కనుగొనుడు. మానవాళిని ఉద్ధరించుటకై స్వామి యొక్క ఉత్సాహపూరిత నిర్విరామ కృషిని అనంత వృష్టిగా కురియుచున్న స్వామి అనుగ్రహమును అర్థము చేసుకొనుడు. ఈ దివ్య గుణములన్నీ స్వామి నుండి అతి సహజముగా ఉత్పన్నమై ప్రవహించుటను అవగాహన చేసుకొనుడు. కనుటకు కనులే ఉన్నా, వినుటకు వినులే ఉన్నా, మననము చేయుటకు మనసే ఉన్నా సత్యమును తెలుసుకొనుటకు చాలా కష్టం, చాలా కాలం పట్టదు. ఆద్యంతములో లేని సచ్చిదానందమైన ఒకే ఒక్క ఒక సాకారమే జీవితము. మంచి చెడ్డలు, సుఖ దుఃఖములు, ఇతర ద్వంద్వములు మనోజనితము మాత్రమేను. నిజముగా నువ్వు సచ్చిదానందుడవే, కానీ అన్నమయ కోశము కాదు, ప్రాణమయ కోశము కాదు, మనోమయ కోశము కాదు, విజ్ఞానమయ కోశము కాదు. ఈ కోశములు అనుక్షణమును పరిణామము చెందును. కానీ నువ్వు పరిణామరహితమైన వికారరహితమైన సాక్షి. జీవతత్వం లేక అహంతత్వము ఒక భావన మాత్రమే అయినప్పటికీ నేను, నాది అనుభావము అన్ని భ్రాంతులకు మౌలికాధారము. ఇదే మాయామోహ ప్రపంచమునకు ఆధార కారణము. ఒకే ఒక్కటైన సత్ వినా వేరైనవి లేనప్పటికీ ఈ జీవతత్వము స్వతంత్రముగా ఉన్నట్లే సర్వత్రా గోచరించును. దేహమే ఆత్మ, మనస్సే ఆత్మ, విజ్ఞానమే ఆత్మ అనేటువంటి బుద్ధిని కలిగి ఉండటం వలన దేహము, మనస్సు, విజ్ఞానము సహజముగా పొందు పరిణామజన్య విధములను ఆత్మకు అంటగట్టుతున్నారు. ఇట్టి దేహాత్మ బుద్ధికి స్వస్తి చెప్పి హృదయవాసి అయినటువంటి ఆద్యంతరహితుడు అయిన సచ్చిదానందముతో ఏకత్వం అనుభవించిన జీవిత ధ్యేయము దానంతటా అదే బోధపడును. పరిణామము చెందు దృశ్యమంతయు ప్రకృతి, ప్రపంచం, అహంభావన అనే వేరువేరు పేర్లతో పిలువబడినప్పటికీ సత్తా మాత్రం లేక శుద్ధ చైతన్యములనేటువంటి తెర మీద ఆకారము అగుపడినప్పుడు అది మిథ్య మాత్రమేను. సశేషం. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సర్వం సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.
example. పవిత్రమైనటువంటిది భాగవతం. Bhagavatam stands in భాగవతం example. చెప్పేది ఏమిటి? బాగా అవుతాము